అండ్ ఈ మొత్తం టీం మొత్తం సో లిస్ట్ అనేది చూస్తే సో ప్రాబబుల్ 11 ఉండే అవకాశాలు ఏది ఉంటుందంటారు? ప్రాబుల్ 11 చాలా ఈజీగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే రోహిత్ అండ్ గిల్ ఓపెన్ చేస్తారు, విరాట్ కోహ్లీ 3, 4లో శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు, స్పిన్ అతను ఆడడంలో అతను ప్రత్యేకత. 5లో రాహుల్, 6లో హార్దిక్ పాండ్యా, 7లో అక్షర్ పటేల్ 7లో ఆడాలని లేదు, మనం చెప్పుకున్నది అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పి. అతన్ని ఫ్లోటర్గా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఈవెన్ మనం T20 వరల్డ్ కప్లో చూసాం, నెంబర్ 3లో నెంబర్ 4లో కూడా బ్యాటింగ్ చేశాడు. సో అక్షర్ పటేల్ ఫ్లోటర్గా యూజ్ చేసుకుంటారు. సో నెంబర్ 7లో అక్షర్ పటేల్ అనుకుందాం. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, ఓకే, ఇమీడియట్గా వాషింగ్టన్ సుందర్ నెంబర్ 8లో. బుమ్రా, షమి, కుల్దీప్, ఇది అనుకుంటున్నాను. వాషింగ్టన్ సుందర్ కావచ్చు, అది జడేజా అయినా కావచ్చు, లేదు మనకి ఇంకొక ఫాస్ట్ బౌలర్ కాబట్టి హర్షదీప్ కావచ్చు, అట్లయినా మనం. కానీ జనరల్గా ఇలా ఉంటుంది, ఎందుకంటే జడేజా అక్షర్ ఇద్దరు సిమిలర్ కైండ్, ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. దాని బదులు చాలా టీమ్స్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది. సో ఐ థింక్ మనం బంగ్లాదేశ్తో ఆడతాం, న్యూజిలాండ్తో ఆడతాం, పాకిస్తాన్తో, అన్నిటికీ లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. సో ఆఫ్ స్పిన్నర్ ఉంటే వాషింగ్టన్ సుందర్ ఉంటాడు. సో దానివల్ల మీకు బ్యాటింగ్ ఎక్కడ వరకు ఉంది, నెంబర్ 9 వరకు బ్యాటింగ్ వరకు. ఆ డెప్త్ అనేది కూడా మనకు బ్యాటింగ్ డెప్త్ చాలా అవసరం, నెంబర్ 9 వరకు వస్తుంది మీకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. సో దానివల్ల మీకు అడ్వాంటేజ్ లేదు. మనం ఇంకొక ఎక్స్ట్రా పేసర్ కావాలంటే హర్షదీప్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఓకే సార్, మన ఇండియన్ టీమ్ కంప్లీట్గా అన్ని మ్యాచెస్ ఒకే వేదిక మీద ఆడుతుంది. సో అది మనకు ప్లస్ అవ్వచ్చు అనుకోవచ్చా దుబాయ్ వేదికగా? డెఫినెట్గా ప్లస్, ఎందుకంటే మీకు యాంగిల్స్ క్రికెట్లో మనకి మనం ఎక్కువగా కన్సిడర్ చేయని విషయం అంటే యాంగిల్స్ తెలియాలి. మీరు అదే పిచ్ మీద ఆడుతుంటే ఎట్ సైడ్ కొడితే తొందరగా బౌండరీ వస్తుంది, తర్వాత బౌలర్స్ కూడా తెలుస్తుంది, ఫీల్డింగ్ ప్లేస్మెంట్ కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే మీనో ఏ ఏరియాస్ కవర్ చేయాలని తెలుస్తుంది. సో యాంగిల్స్ గురించి మీకు పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. అదే మీరు మిగతా టీమ్స్ కొన్ని డిసడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్లో 3 వెన్యూస్ ఉన్నాయి, రావల్పిండి ఉంది, కరాచీ ఉంది, లాహోర్ ఉంది. సో డిఫరెంట్గా మనకేంటంటే మనం ఒకే వేదికలో ఆడుతున్నాం, ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, కండిషన్స్ ఎలా ఉంటాయి. దుబాయ్లో మనకి లైట్స్ కూడా ఏంటంటే మీకు టవర్స్ ఉండవు, అక్కడ రూఫ్కే మీకు చిన్న చిన్న లైట్స్ ఉంటాయి. అక్కడ క్యాచింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మీకు ఎక్కువ లైట్స్ ఉండబట్టి కొన్నిసార్లు లైట్స్ కళ్ళల్లో పడతాయి. సో ఈ కండిషన్స్ అన్నిటికీ మన వాళ్ళు ఈజీగా అలవాటు పడతారు. సో మనం ఫస్ట్ నుంచి అక్కడే ఆడతాం కాబట్టి 5 మ్యాచ్లు ఆడాలి మ్యాక్సిమం. వీ కెన్ ప్లే 5 మ్యాచెస్, 3 ఇన్ ద లీగ్ స్టేజ్, సెమీస్, ఫైనల్. సో 5 మ్యాచ్లు మీరు అక్కడే ఒకే వేదికలో ఆడుతున్నారు కాబట్టి యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ an advantage in playing in Dubai.